boxes U, V, W, X, E, F and G are kept in one over the other but not necessarily in the same order అంటుంది. ఓకే, సో పజిల్ క్వశ్చన్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏమనుకున్నాం, సో ఫస్ట్ ఏమడుతుండో లాస్ట్లో ఏమడుతుండో అది కావాలి మనకి. విచ్ బాక్స్ ఈజ్ కెప్ట్ ఎట్ ద లోవర్ మోస్ట్ పొజిషన్ అంటే అన్నిటికంటే కింద ఏ బాక్స్ ఉంది అని అడుగుతున్నాడు. ఓకే, సో చూద్దాం చూడండి. ఓన్లీ 3 boxes ఆర్ కెప్ట్ అబోవ్ వి. వి పైన అంట ఓన్లీ 3 boxes ఉన్నాయంట. ఓన్లీ 1 box ఈజ్ కెప్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ వి అంటుంటే. సో చేద్దాం చూడండి. ఓన్లీ 3 boxes 1 2 3 అబోవ్ వి. వి కంటే ఓన్లీ 3 boxes అబోవ్ ఉన్నాయంట. ఓన్లీ 1 box ఈజ్ కెప్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ వి. ఎఫ్కి వీకి మధ్య ఓన్లీ 1 box ఉండాలంట. అంటే ఎఫ్ ఇక్కడైనా ఉండొచ్చు లేదా ఎఫ్ ఇక్కడైనా ఉండొచ్చు, అంతే కదా. సో ఎఫ్కి వీక్ మధ్య 1 box ఉండాలి. ఇక్కడైనా 1 box ఉంటుంది, ఇక్కడైనా 1 box ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఓన్లీ 3 boxes ఆర్ కెప్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ యూ. ఓకే, ఎఫ్కి యూకి మధ్య ఓన్లీ 3 boxes ఉంటాయంట. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్టు చూడండి 1 2 3 3 boxes ఉన్నాయి. ఒకవేళ ఇది ఎఫ్ కావచ్చు లేదా యూ కావచ్చు అన్నట్టు. ఓకే, సో ఎఫ్ అండ్ యూకి మధ్యలో ఓన్లీ 3 boxes అంటున్నాడు. ఓకేనా, సో అది నెక్స్ట్ది. యూ ఈజ్ కెప్ట్ ఎట్ సమ్ ప్లేస్ అబోవ్ వి. వి కంటే సమ్ ప్లేస్ అబోవ్లో యూ ఉందంట. అంటే యూ కన్ఫర్మ్ అయిపోయింది మనకి. ఓకే, సో ఇక్కడ యూ కన్ఫర్మ్ అయిందంటే ఇక్కడ ఏంటిది ఎఫ్ కన్ఫర్మ్ అయినట్టు. ఓకేనా, సో నెక్స్ట్ యూ ఈజ్ కెప్ట్ ఎట్ సమ్ ప్లేస్ అబోవ్ వి. ఒకసారి ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటుంది, యూ ఈజ్ కెప్ట్ సమ్ ప్లేస్ అబోవ్ వి. యూ అనేది వి కంటే పైనే ఉంటుంది, అంటే యూ అనేది కింద ఉంటుందని మనకు అర్థమవుతుంది కాబట్టి ఆప్షన్లో దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు ఈజీగా. ఓకేనా, నెక్స్ట్ ఈ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో యూ. యూకి ఇమీడియట్లీ బిలోలో ఈ ఉందంట. ఓకే, ఈ కూడా మన ఆప్షన్లో ఎలిమినేట్ చేయొచ్చు కానీ లేదు కదా. జీ ఈజ్ కెప్ట్ ఎట్ వన్ ఆఫ్ ది ప్లేసెస్ అబోవ్ ఎక్స్ అంటుంది. ఎక్స్కి 1 places అబోవ్లో జీ ఉందంట, కానీ మనకి జీ కూడా మన కింద అయితే ఉండదు. జీని కూడా ఎలిమినేట్ చేయొచ్చు కానీ ఆప్షన్లో లేదు. సో ఇప్పుడు ఎక్స్ ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు కదా. ఓకే, ఇది కొట్టేసినాను, ఇది ఎక్స్ కాదు. నెక్స్ట్ ఆఫ్ ది ప్లేస్ అబోవ్ ఎక్స్. డబ్ల్యూ ఈజ్ నాట్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ ఆర్ బిలో ఎఫ్ అంటుండు. ఓకేనా, సో డబ్ల్యూ ఈజ్ నాట్ కెప్ట్ అంటే డబ్ల్యూ ఇక్కడ పెట్టొద్దు, ఇక్కడ పెట్టొద్దు. ఓకేనా, సో ఎఫ్కి బిలో కానీ అబోవ్ కానీ డబ్ల్యూ పెట్టొద్దు అంటుండు. ఓకేనా, సో అంటే డబ్ల్యూ కూడా మనకి కింద ఉండే ఛాన్స్ లేదని చెప్పలేము. ఇప్పుడు చూద్దాం చూడండి. 1 2 3 4 5 6 7 7 boxes అయినాయి కదా. సో 7 boxes అయినాయి కాబట్టి సారీ డబ్ల్యూ కూడా ఉండదని చెప్పొచ్చు మనకి, ఎందుకంటే మనకు 7 boxes అని ఇచ్చారు కదా. సో 7 అయినాయి కాబట్టి ఇప్పుడు కన్ఫామ్గా చెప్పొచ్చు. ఓకే, డబ్ల్యూ ఈజ్ నాట్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ ఆర్ బిలో ఎఫ్ అంటు. జీ ఈజ్ కెప్ట్ ఎట్ వన్ ఆఫ్ ది ప్లేసెస్ అబోవ్ ఎక్స్ అంటుండు. ఓకే, సో ఎక్స్కి 1 placeలో జీ ఉంటుంది. ఇప్పుడు డబ్ల్యూ ఇక్కడ పెట్టొద్దు అంటే ఖాళీగా ఉంది ఇది ఒక్కటే కాబట్టి డబ్ల్యూ ఇక్కడికి వచ్చేస్తుంది, అంతే కదా. ఈ 2 placeలో పెట్టొద్దు అంటుండు, ఖాళీగా ఉంది అదే కాబట్టి డబ్ల్యూ అక్కడికి వచ్చేస్తుంది. మనకు ఆల్రెడీ ఇది యూ అని తెలుసు, ఇది ఈ అని తెలుసు, ఇది వి, ఇది ఎఫ్ అని తెలుసు. ఇంకా మిగిలిపోయినాయి 2 ఏంటి అయ్యి. జీ ఈజ్ కెప్ట్ ఎట్ వన్ ఆఫ్ ది ప్లేసెస్ అబోవ్ ఎక్స్ అంటే ఇది జీ అనేది ఎక్స్ కంటే అబోవ్ ఉండాలి. సో ఇంకా అన్నిటికంటే లాస్ట్లో వస్తుంది ఎక్స్. సో ఎక్స్ అనేది మన ఆన్సర్. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్. సో సిలాయిజం చూడండి. సమ్ ప్యాంట్స్ ఆర్ స్వెటర్స్ అంటుండు. ఓకే, సమ్ ప్యాంట్స్ ఆర్ స్వెటర్స్. ఓకే, నెక్స్ట్ సమ్ స్వెటర్స్ ఆర్ కోట్స్ అంటుండు. సమ్ స్వెటర్స్ ఆర్ కోట్స్ అంటుండు. సో కన్క్లూజన్ చూద్దాండి. సమ్ ప్యాంట్స్ ఆర్ కోస్ట్. ప్యాంట్స్కి కోస్ట్కి రిలేషన్ ఉందంటే లేదు, సో ఇది కాదు. నెక్స్ట్ సమ్ స్వెటర్స్ ఆర్ ప్యాంట్స్. సమ్ ప్యాంట్స్ ఆర్ స్వెటర్స్ అయినప్పుడు సమ్ స్వెటర్స్ కూడా ప్యాంట్స్ అవుతాయి కాబట్టి ఇది ఫాలో అవుతుంది. సో ఓకే, సో ఓన్లీ కన్క్లూజన్ 2 follows. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇందాకట్లాగానే ఆడ్ మెన్ అవుట్ డజంట్ బిలాంగ్ టు దట్ గ్రూప్ అంటుంది. అంటే ఆ గ్రూప్కి సంబంధించింది కాని దానికి అనుకోమంటారు. ఓకే, సో రాసుకుందాం చూడండి. 12 15 హెచ్ అంటే 8 జే అంటే 10. ఓకేనా, ఎఫ్ అంటే 6 ఐ అంటే 9 బి అంటే 2 సి అంటే 3 పి అంటే 16 ఎస్ అంటే 19 ఎల్ అంటే 12 ఎన్ అంటే 14 ఐ అంటే 9 ఎల్ అంటే 12 ఈ అంటే 5 జి అంటే 7. మీకు ఇది తెలుసని అనుకుంటున్నా, గుర్తుపెట్టుకోవడం. ఓకే, సో ఇక్కడ ఎల్ వచ్చింది కదా, ఎల్ని ఇలా గుర్తుపెట్టుకోండి. 12 ఎల్ 12. ఓకే, సో రైమింగ్ ఒకేలా ఉంటుంది చూడండి. ఎల్ 12 అట్లా. ఓ 15 ఓ ఉంది కదా, సో ఓని 15 అని గుర్తుపెట్టుకోండి. ఓ 15 అంటే 15. ఓకే, ఓని 15 అని. అలా హెచ్ ఉంది కదా, హెచ్ చూడండి ఇలా రాస్తే 8 అవుతుంది కదా. నేనైతే ఇలా గుర్తుపెట్టుకున్నా, సో మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో. హెచ్ ఇలా ఉంటుంది. జే అనేది 10 అంటే జనరల్గా ఇలా రాస్తాం మనం. ఫస్ట్ 5 గ్యాప్ ఉన్నవి ఏజోటీ అని గుర్తుపెట్టుకుంటాం. ఇది 5 10 15 20 25. ఓకే,
సో ఇందులో జేని 10గా గుర్తుపెట్టుకోండి నేను, J10. ఓకే, F6, I9. ఐ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 9 రాసినప్పుడు ఇలా రాస్తాం కదా మనం, 9. ఓకే, I9 ఇలా గుర్తుపెట్టుకున్నా. మీకు ఇంకా కావాలంటే కామెంట్ చేయండి ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్తా. ఓకేనా. సో 12, 15 డిఫరెన్స్ ఎంత ఉంది? 3 ఉంది, +3. ఓకే, 6 + 3, 16 + 3. ఓకే, 9 + 3. ఈ కరెక్ట్గానే ఉన్నాయి. ఇటు సైడ్ చూద్దాం. 8 + 2, ఇది 2 + 1, 12 + 2, 5 + 2. ఇది ఒక్కటే +1 ఉంది కాబట్టి సో ఇది మన ఆన్సర్ అయితే. ఆడ్మెన్ డిఫరెంట్గా ఉన్నది కావాలంటారు కాబట్టి ఇది. లేదు సార్ ఇలా ఎందుకు రాసుకోవాలి, టైం వేస్ట్ కదా అంటే డైరెక్ట్ కూడా చేయొచ్చు. ఇది 12, 15 డిఫరెన్స్ 3 ఉంది. ఇది 6, 9 డిఫరెన్స్ 3 ఉంది. ఓకే, సో ఇది ఎంత? 16, 19. P అంటే 16 అని గుర్తుపెట్టుకున్నాను నేను తెలుగులో. ఓకే, సో P ఫర్ 16 గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. P ఫర్ 16. ఓకే, సో అట్లా. నెక్స్ట్ ఇది తిప్పి రాసిన కూడా మనకు 6 లా ఉంటుంది. అంటే 11 కూడా ఉంటుంది కదా సార్ అని మీరు P4 అని అట్లా అనుకోవచ్చు. తిప్పి రాసి ఇట్లా 6 లా ఉంటుంది కదా అలా అన్నట్టు. ఓకే, 16. సో అలా గుర్తుపెట్టుకున్నా. సో ఇదంతా 16, 19, 3. ఓకే, IL 9, 12, 3 అలా తెలుసుకుంటారు. నెక్స్ట్ ఇది చెక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ వచ్చింది చూడండి. సో ఇది చేద్దాం చూడండి. 20, 23 డిఫరెన్స్ 3 ఉంది. ఓకే, 18, 21 డిఫరెన్స్ 3 ఉంది. ఓకే, సో 1, 4 డిఫరెన్స్ 3 ఉంది. ఓకే, EH అంటే 5, 8 డిఫరెన్స్ 3 ఉంది. ఓకే, ఇవి చూద్దాం చూడండి. VY, V అంటే 22, Y అంటే 25 డిఫరెన్స్ 3 ఉంది. TW 20, 23 డిఫరెన్స్ 3 ఉంది. CF 3, 6 డిఫరెన్స్ 3 ఉంది. GK 7, 11 డిఫరెన్స్ 4 ఉంది. కాబట్టి ఇది కాదు, కాబట్టి ఇదే మన ఆన్సర్. ఎందుకంటే ఆడ్ మ్యాన్ అవుట్ కదా మనం పట్టుకోవాల్సింది. సో ఇది మన ఆన్సర్ అయితే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మళ్ళీ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చారు ఇక్కడ. LMN. సో లాస్ట్కి ఏం అడుగుతుందంటే హూ సీట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ క్యూ. క్యూకి థర్డ్ రైట్లో ఎవరు ఉంటారని అడుగుతుండు. సో చాలా అంటే డిస్టెన్స్ ఎక్కువ, ఇమీడియట్గా మనం ఎలిమినేట్ చేయలేం కాబట్టి సో క్వశ్చన్ మొత్తం చేయాల్సిందే. సో చూద్దాం చూడండి. L, M, N, O, Q, R and S are sitting around a circular table facing the center of the table. S sits fourth to the left of O అంటున్నారు. ఓకే, సో సర్క్యులర్ టేబుల్ అంటున్నారు కాబట్టి రాద్దాం చూడండి. S సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ O. ఓకే, సో ఓకి ఫోర్త్ లెఫ్ట్లో S ఉంటుందంట. ఓకే, సో ఓకి లెఫ్ట్ సైడ్ ఇటే కదా, 1, 2, 3, 4. ఓకే, సో ఇక్కడ ఏముంటుందంట S. సో ఇచ్చినట్టు రాసుకోండి. ఓకే, R సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ M అంటుండు. ఓకే, సో దీంట్లోని ఇప్పుడు ఏలేమని, ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5. సో 5 మెంబర్స్ వచ్చింది, ఇంకా 2 మెంబర్స్ వస్తారు ఇందులో. ఓకే, సో మళ్ళీ ఇందులో వేస్తే కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఇంకొకటి తీసుకోండి. ఓకే, సో ఎప్పుడైనా సరే ఇలా వచ్చినప్పుడు రెండు వేసుకోండి స్పీడ్గా, మనం కన్ఫ్యూజ్ కాకుండా తొందరలో చేయొచ్చు. ఓకేనా, ఏమంటుండో R సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ M. Mకి ఫోర్త్ రైట్లో R ఉంటాడంట. ఓకే, సో ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్. ఓకే, ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ M ఎవరు ఉంటారు? R ఉంటారు. ఓకే, సో క్వశ్చన్స్ని జాగ్రత్తగా గమనించండి. ఇవి పెద్దగా ఉన్నాయి మాత్రం ఇలా వేసుకోండి. మనకు ఆలోచిస్తేంది ఇంకొక ఇద్దరు మాత్రమే Rకి Mకి మధ్యలో ఉంటారు, అంటే ఇటు సైడ్. ఓకే, ఇటు సైడ్ ఒక ఇద్దరు మాత్రమే ఉంటారు, అంతేనా? సో ఎందుకంటే టోటల్ 7 మెంబర్స్ కదా, L, M, N ఇవి 7 ఉన్నారు కదా. ఓకే, చూద్దాం. ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ O అండ్ M. ఓకి Mకి మధ్యలో ఓన్లీ 2 పీపులే ఉంటారంట. ఓకేనా, సో ఓన్లీ 2 పీపుల్ అంటే ఇక్కడ ఆల్రెడీ 2 పీపుల్ ఇటు సైడ్ వచ్చారు కదా, అది కూడా ఇచ్చారు చూడండి. వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ O. ఓకి లెఫ్ట్ కౌంట్ చేస్తే. ఓకే, సో ఇక్కడ ఉంటుంది కదా O, ఎందుకంటే ఓకి Mకి మధ్యలో ఏమంటుండు? ఓన్లీ 2 పీపుల్ అంటుండు. ఓకే, సో ఓన్లీ 2 పీపుల్ ఇక్కడే పాసిబుల్ అవుతుంది, వాడు ఇచ్చిన ఇవ్వకపోయినా అది కూడా కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ ది O అంటుండు కాబట్టి ఇది అవుతుంది. ఓకే, L ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ R ఆర్ O. ఆర్కి ఓకి L ఇమీడియట్ నైబర్ కాదు, అంటే O పక్కన ఉండొద్దు, R పక్కన ఉండొద్దు, అంటే ఇక్కడే కదా పాసిబుల్. ఓకే, ఇక్కడ పాసిబుల్ ఉంటుంది, 2 ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కూడా పాసిబుల్ ఉంటుంది. N ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ L అంటుండు. ఓకే, ఇది మర్చిపోయింది చూడండి, మనకి S, O ఇది కూడా ఇచ్చారు కదా, O S ఇందులో ఫిక్స్ చేయాలి. ఇక్కడ ఏమంటుండు మనకి, S సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ O. ఓకి ఫోర్త్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి? S ఉండాలి, ఇక్కడే వస్తుంది కదా లెఫ్ట్ అంటే. ఓకే, ఓకి ఫోర్త్ లెఫ్ట్లో S. ఓకే, L అయిపోయింది. L ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ R O అయిపోయింది. N ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ L. L ఇక్కడ ఉండదు, Lకి కాదంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, సో మిగిలిపోయింది ఏంటిది? Q ఒకటి. ఓకే, సో Q కూడా వచ్చేసిన. హూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ Q.
క్యూకి థర్డ్ రేట్లో ఎవరు ఉంటారు? ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఎన్ అనేది మన ఆన్సర్. ఓకే. In the following triads, each group of letters is related to the subsequent one following a certain logic. Select from the given options the one which follows the same logic అంటుంది. ఏదైతే సేమ్ లాజిక్ ఫాలో అయిద్దో ఆ పేరుని మనం కనుక్కోవాలి. ఓకేనా? సో చూడండి ఏమంటుండు, హెయిర్, అహిర్, రియాహ్. అంటే ఇక్కడ చూడండి హెచ్ఏ, ఇక్కడ ఏహెచ్ అయింది, ఐఆర్ అట్లనే ఉంది సెకండ్ దాంట్లో. ఓకేనా? సో నెక్స్ట్ ఈ ఐఆర్ ముందుకు వచ్చి ఆర్ఐ అయింది, ఏహెచ్ అట్లనే ఉంది. ఓకే. సో మనం ఫస్ట్ ఇవి చూద్దాం. ఇక్కడ చూడండి ఎంఈ ఉంది, ఈఎం అయింది కదా. సో ఇది ఈ ఒక్క స్టెప్ చూద్దాం, దేంట్లో ఏందో కన్ఫ్యూజన్ ఎందుకు. ఓకే. డబ్ల్యూ అయింది, ఏడబ్ల్యూ అయింది. ఓకే. సో ఇది మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎల్ఓ ఓఎల్ అయింది, ఇది కూడా మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. బిఓ బిఎన్ ఇది మన ఆన్సర్ కాదు. ఓకే. సో డియు యూడి ఇది కూడా మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇట్లా సింపుల్గా ఒక ఆప్షన్స్, రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్లో ఏంది, ఈ ఐఆర్ ఎగ్జాక్ట్ అట్లనే ఉండాలి. ఓకే. ఈ ఎన్టీ ఎగ్జాక్ట్ అట్లనే ఉంది, సీకే ఎగ్జాక్ట్లీ అట్లనే ఉంది, ఎస్టీ ఎగ్జాక్ట్ అట్లనే ఉంది. సో మనకి 2 స్టెప్స్ వచ్చినాయి, థర్డ్ది కావాలి. ఓకే. ఈ ఏహెచ్ ఏమవుతుంది, ఇటు లాస్ట్కి పోవాలి. ఓకే. సో అంటే ఇక్కడ ఉండే ఏడబ్ల్యూ అనేది లాస్ట్కి పోవాలి, పోయిందా? పోలేదు. ఓకే. సో ఇక్కడ ఉండే ఓఎల్ అనేది లాస్ట్ పోవాలి, పోయిందా? పోలేదు. ఓకే. ఇక్కడ ఉండే యూడి అనేది లాస్ట్ పోవాలి, ఇక్కడ పోయింది కాబట్టి ఇదే మన ఆన్సర్. ఇట్లా సింపుల్గా చెక్ చేసుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా ఆన్సర్ అయిపోద్ది. HIJKUV and W are sitting around a circular table facing the center of the table. Only I sits between V and H. H sits third to the left of K. ఇవి డైరెక్ట్ చేసేసి అయిపోతుంది. ఓకే. సో అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా. ఓకే. ఏమంటుండు, ఓన్లీ ఐ సిట్స్ బిట్వీన్ వి అండ్ హెచ్ అంటుండు. ఓకే. సో ఈ తర్వాత ఏదని చూద్దాం. హెచ్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే. ఓకే. సో ఇక్కడ కే ఉంది అనుకుందాం, కేకి థర్డ్ లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లో ఏముంటుందంట, హెచ్ ఉంటుందంట. సింపుల్గా తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే హెచ్ సిట్స్ అంటుంది కదా, హెచ్ కూర్చుంటాడు ఎక్కడ, థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే అంటున్నా. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలంట. అంటే ఫస్ట్ కే తీసుకోవాలి, కేకి థర్డ్ లెఫ్ట్లో హెచ్ని తీసుకోవాలంట. అలా అర్థం చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ డబ్ల్యూ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ కే. ఓకే. సో కేకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉంటారు, డబ్ల్యూ ఉంటారు. జే ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ హెచ్. అంటే జే ఇక్కడైతే ఉండడు, ఇక్కడ కూడా ఉండడు. ఓకే. సో హూ సిట్స్ ఫోర్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ. అంటే ఇక్కడ ఒకటి వదిలేసినాం చూడండి మనం, ఓన్లీ ఐ సిట్స్ బిట్వీన్ వి అండ్ హెచ్ అంటుంది. ఓకే. సో హెచ్ ఇక్కడ ఉందంటే ఐ ఇక్కడ ఉంటాడు కదా, వికి హెచ్కి మధ్యలో అంటే ఇక్కడ వి ఉంటాడు. ఓకే. ఇంకేం వదిలేసినాం మనం, జే ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ హెచ్. హెచ్కి ఇమీడియట్ నైబర్ కాబట్టి జే ఇక్కడ ఉంటాడు. ఇంకా మిగిలిపోయింది ఎవరు, యూవీడబ్ల్యూ, యూ మిగిలిపోయిండు. ఓకే. సో ఏమడుగుతుండు మనకి, హూ సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ. యూకి ఫోర్త్ లెఫ్ట్లో ఎవరు ఉంటారు. ఓకే. సో ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారు, జే. సో జే అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ అంటుండు. ఓకే. కోడ్ లాంగ్వేజ్ ఇచ్చిండు. హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు ఎన్. హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు ఎన్ అంటే ఎన్కి ఏమవుతుంది అన్నట్టు. ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి తెలుగు మీడియం వాళ్ళు. హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు ఎన్. ఈ ఎన్కు అంటే ఎన్కి రావాలి మన రిలేషన్, ఎన్కి ఏమవుతుంది. ఓకే. సో ఎన్కి ఏమవుతుంది, ఎవరు, ఈ. ఓకే. అది ఒకటి అర్థమైతే మీ క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు మనం. ఓకేనా. సో చేద్దాం చూడండి. ఎప్పుడైనా సరే మనం ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ చదవాలి. ఓకే. సో ప్రతి క్వశ్చన్కి ఆప్షన్స్ చూసుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ మదర్ అంటే జెండర్ ఏంటిది, ఫీమేల్ కదా. ఓకే. మదర్స్ సిస్టర్, ఇక్కడ ఫీమేల్ ఉంది జెండర్. మదర్స్ ఫాదర్ అంటే మదర్ యొక్క ఫాదర్ అంటే రిలేషన్ ఏంటిది, మేల్. ఓకే. సో మదర్స్ యొక్క బ్రదర్ అంటే రిలేషన్ ఏంటిది, మేల్. అసలు మనం మేలా ఫీమేలా చూస్తే సరిపోద్దిగా. ఫస్ట్ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోద్ది. ఇప్పుడు ఎమ్ అనేది మేలా ఫీమేలా, ఎన్కి ఏమవుతుంది అని చెప్పాలి. ఎన్కి ఏమైతుందో చెప్పాలంటే ఎమ్ మేల్ అయితే ఒక రిలేషన్ అవుతుంది, ఈ మేల్ అయితే ఒక రిలేషన్ అవుతుంది, ఈ ఫీమేల్ అయితే ఇంకొక రిలేషన్ అవుతుంది. ఫస్ట్ ఈ మేలా ఫీమేలా చెప్పగలిగితే మనకు 2 ఆప్షన్స్ ఎగిరిపోతాయి. చూడండి ఇక్కడ చూడండి, E@F అంటే ఎట్టున్నప్పుడు ఏంటిది, ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి అంటే బీకి ఏ వైఫ్ అన్నట్టు. అంటే ఈ ఎఫ్కి ఇక్కడ ఈ వైఫ్. ఓకే. ఈ ఎవరు, వైఫ్ అంటే ఫీమేల్. ఈ ఫీమేల్ అయినప్పుడు ఫీమేల్ రిలేషన్ అవుతుంది. అయితే మదర్స్ మదర్ కావాలి, లేకపోతే మదర్స్ సిస్టర్ కావాలి. ఓకే. సో మదర్స్ ఫాదర్, మదర్స్ బ్రదర్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే ఈ ఫీమేల్ కాబట్టి మదర్స్ ఫాదర్ ఎట్లయితుంది, కాదు కదా. ఓకే. మదర్స్ బ్రదర్ ఎట్లయితే కాదు కదా. ఇక్కడ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి చూడండి. నెక్స్ట్ ఏంది, జనరేషన్స్ కూడా చూసుకుంటే ఈజీగా చెప్పచ్చు. మదర్స్ మదర్ అంటే ఎవరు, అమ్మమ్మ. ఓకే.
సో ఇక్కడ అమ్మమ్మ, మదర్స్ సిస్టర్ అంటే ఏంటిది పిన్ని కదా. సో పిన్ని అంటే మనకంటే ఒక జనరేషన్ పైన, మనమే అనుకుందాం ఒకవేళ ఎన్ను మనమే అనుకుంటే మనకంటే ఒక జనరేషన్ పైన ఉంటే పిన్ని అంటే మన మదర్ జనరేషన్ ఉంటే పిన్ని అంటాం. లేదు మన మదర్స్ జనరేషన్ పైన ఉందనుకో అంటే అమ్మమ్మ కానీ నానమ్మ కానీ అయితే అంతే. ఇక్కడ జనరేషన్ చూసుకుంటే సరిపోద్ది మనకి, ఓకేనా. సో చూద్దాం చూడండి, ఎన్ ప్లస్ ఉంటే ఏంటిది ఏ ఇస్ ద బ్రదర్ అంటే ఎమ్ ఎన్ సేమ్ జనరేషన్, ఓకే సేమ్ జనరేషన్, బ్రదర్ అంటే సేమ్ జనరేషన్ కదా, ఓకే. సో నెక్స్ట్ డాలర్ సింబల్ ఉంది, డాలర్ సింబల్ ఏంది మదర్, మదర్ అంటే ఇంకొక జనరేషన్ ఎక్కువ, ఒక్క జనరేషన్ పెరిగింది అంతే, ఓకే. సేమ్ జనరేషన్ ఎస్ అని పెడుతున్నా, నెక్స్ట్ జనరేషన్కి S1 అని పెడతాం, S2 పెడదాం, ఓకే S2 పెడదాం, ఓకే. సో ఒక జనరేషన్ ఎక్కువ, ఓకేనా. అంటే ఒక జనరేషన్ ఎక్కువ అంటే ఇక్కడ వరకు మదర్స్ సిస్టర్ అక్కడ వరకు పెట్టవచ్చు మన ఆప్షన్, ఓకే. నెక్స్ట్ డివైడెడ్ బై చూద్దాం చూడండి, డివైడెడ్ బై అంటే ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి, ఓకే జీ ఈజ్ ద ఫాదర్, ఓకే 2 జనరేషన్లు అయిపోయినాయి, 2 జనరేషన్స్, ఓకేనా. సో లాస్ట్ వరకు చూడాలి ఎందుకంటే మళ్ళీ ఒక జనరేషన్ తగ్గొచ్చు కదా, ఓకే. సో 2 జనరేషన్ ఇక్కడ అంటే ఇది సేమ్ జనరేషన్, ఒక జనరేషన్ పై జనరేషన్, దీని తర్వాత థర్డ్ జనరేషన్ అన్నట్టు, ఓకే అమ్మమ్మల జనరేషన్. నెక్స్ట్ ఈకి ఎఫ్కి ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి అంటే వీళ్ళిద్దరు సేమ్ జనరేషన్ అంటే ఇంకా థర్డ్ జనరేషన్లో ఉన్నారు. ఇక్కడ నుంచి ఇక్కడ పోయేలోపు ఓన్లీ 3 జనరేషన్స్ అంటే అమ్మమ్మ నానమ్మల జనరేషన్, అది ఇదే మదర్స్ మదర్ కాబట్టి ఇది, ఓకే. సో చాలామందికి ఇది అర్థం కాలేదని అనుకుంటున్నా, మళ్ళొకసారి చెప్తా చూడండి, ఓకేనా. సో మళ్ళొకసారి చెప్తా, జాగ్రత్తగా చూడండి. హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు ఎన్ అన్నాడు. ఫస్ట్ ఈ జెండర్గా అనుకున్నాం మనం, ఓకే. సో ఈ ఫీమేల్ కాబట్టి కంపల్సరీ ఫీమేల్ రిలేషన్ వస్తుంది అంటే ఆప్షన్ 1 కానీ ఆప్షన్ 2 కానీ మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ వరకు మీకు క్లారిటీ ఉంది కదా. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఈకి ఎన్కి మధ్య ఉన్న జనరేషన్ గ్యాప్, ఓకే. సో ఈకి ఎన్కి మధ్య ఉన్న జనరేషన్ గ్యాప్ గురించి చూస్తున్నా, ఓకే. సో ఇక్కడ ఎం ప్లస్ ఎన్ అంటే దాని అర్థం ఏంటిది, ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి అంటే వీళ్ళిద్దరూ ఒకే జనరేషన్లో ఉన్నారు అంటే బ్రదర్స్ అన్నప్పుడు వీనికి ఏమైతే వాళ్ళకు కూడా అదే అవుతుంది కదా. సో ఇది మనం ఇగ్నోర్ చేయాలంటే సేమ్ జనరేషన్ కదా, సేమ్ జనరేషన్ కాబట్టి దీంతో మనకు ఆన్సర్ రాదు. నెక్స్ట్ డాలర్ సింబల్ ఉంది, జిఎం లేదా జిఎన్కే అనుకోండి, బ్రదర్ అంటే సేమ్ రిలేషన్ ఉంటుంది కదా, జీ ఏమవుతాడు, నెక్స్ట్ జీ ఏమవుతాడో చూడండి, డాలర్ సింబల్ ఉందంటే మదర్, జీ ఎవరు మదర్, ఓకే ఎన్కి మదర్, ఓకేనా. సో నెక్స్ట్ ఎఫ్, ఇప్పుడు ఎఫ్ ఏమవుతాడో చెప్పాలి, ఓకేనా. సో డివైడెడ్ బై ఉంది ఫాదర్, ఓకే ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి అంటే జీకి ఫాదర్ అంటే మదర్కి ఫాదర్, ఓకేనా. సో ఎన్ వాళ్ళ మదర్కి ఫాదర్ ఎవరు తాతయ్య, ఓకేనా. సో తాతయ్య. నెక్స్ట్ ఎట్ అంటే రిలేషన్ ఏంటిది వైఫ్ అంటే ఎఫ్కి వైఫ్ అంటే తాతయ్యకి వైఫ్, తాతయ్యకి వైఫ్ ఏమవుతుంది అమ్మమ్మ కానీ నానమ్మ కానీ అవుతుంది. కానీ ఇక్కడ ఓన్లీ ఇక్కడ మదర్ నుంచి వచ్చినాం కాబట్టి మనం మదర్స్ మదర్, ఓకేనా. సో మనం కంపల్సరీ ఇదే రిలేషన్ అని పోవాల్సిన అవసరం లేదు, జస్ట్ జనరేషన్ తెలుసుకుంటే సరిపోతుంది అనేది నా పాయింట్ అన్నట్టు ఇక్కడ చెప్పడం, ఓకే. సో క్వశ్చన్ మీరు ఎలాగో సాల్వ్ చేస్తారో అది మీకు ఎలాగో తెలుసు వే, ఓకేనా. వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇఫ్ ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్డ్ అండ్ ఇంటూ అండ్ డివైడెడ్ బై ఆర్ ఇంటర్చేంజ్డ్ అంటుంది, ఓకే. ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై, ఓకే. ఇలా వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ రాసుకొని చేయమని చెప్పిన, అలా కాకుండా ఇంకోలాగా ట్రై చేయొచ్చు మనం. ఫస్ట్ డివైడెడ్ బై చెక్ చేయాలి ఎందుకంటే బాడ్మాస్లో ఫస్ట్ బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తాం కదా, ఫస్ట్ డివిజనే చేస్తాం కాబట్టి ఫస్ట్ డివిజన్ ఎక్కడ వస్తుందో చూడాలి. ఎక్కడ అంటున్నాం మనం ఇంటూ అండ్ డివైడెడ్ బై ఇంటర్చేంజ్డ్ అంటున్నాం, ఓకే. సో ఈ ప్లేస్లో డివైడెడ్ బై వస్తుంది, ఈ ప్లేస్లో ఇంటూ వస్తుంది అంతే కదా. సో ఫస్ట్ 8×56 వస్తుంది దీనికి, ఓకేనా. సో అదొకటి. నెక్స్ట్ మనం ఇవే కదా చేయాల్సింది, ఇంటూ డివైడెడ్ బై, ఫస్ట్ డివైడెడ్ బై చేస్తాం తర్వాత ఇంటూ చేస్తాం. ఇక్కడ 13×39, ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మైనస్ ప్లస్ ఉన్నాయి కదా అది చూద్దాం. ప్లస్ అండ్ మైనస్ ఇంటర్చేంజ్ అండి, ఇది ప్లస్ అవుతుంది ఇది మైనస్ అవుతుంది, ఇది టోటల్ 39 వచ్చింది, ఇది టోటల్ 7 వచ్చింది, ఓకే. సో 7 + 39 - 11 ఎలా చేసినా కదా ప్లస్ మైనస్ కాబట్టి, ఓకే. 39 - 11 అంటే ఎంత 28, 7 + 28 ఎంత 35. సో 35 అనేది మన ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది సిరీస్ అన్నట్టు, ఈ సిరీస్లో నెక్స్ట్ వచ్చేది అనుకోవాలి మనం, ఓకే. సో ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ చూడండి 3 1 పెరిగింది 5 1 పెరిగింది అంటే 11, ఓకేనా. సో నెక్స్ట్ 4 ఇక్కడ నుంచి వచ్చేలాగా 2 6 ఇక్కడ నుంచి 2 6 + 2 4 + 2 డిఫరెన్స్ చూస్తున్నాను అన్నట్టు సింపుల్గా, ఓకే 22. ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి 8, ఇది 301 ఉంది 68, ఓకే. 300 రావాలంటే 60కి జనరల్గా ఎంత యాడ్ చేయాలి 40 యాడ్ చేయాలి, ఓకే. సో 40 యాడ్ చేసి ఇంకెంత రావాలి మనం 1 రావాలంటే 41 యాడ్ చేయాలి, ఆల్రెడీ 68 ఉంది కదా. సో ఎంత 33 యాడ్ చేస్తే 41
పోతాడు. 260 నుంచి చూసుకున్నాను నేను అంతే. ఓకే, ఇక్కడ నుంచి చూడండి ఎగ్జాక్ట్లీ ఇది 4 పెరిగింది, ఇది 4 పెరిగింది, 44 పెరిగింది. అంటే నెక్స్ట్ ఏంటి చూడండి 11, 22, 33, 44 అంటే నెక్స్ట్ వచ్చేది 55. 340 + 50 ఎంత 390. 390 + 10 400. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Raj ranked 44th from the top and 15th from the bottom in his class. How many students are there in his class ఉంటుంది. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సింపుల్గా ఇలా రాసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. సో రాజ్ ఎంత అంటుండంట 44th ర్యాంక్ ఫ్రమ్ ది టాప్ అంటుండు. ఓకే, సో టాప్ నుంచి 44th అంటే టాప్ నుంచి 44th ప్లేస్లో రాజ్ ఉంటాడు, అంతేనా. సో రాజ్ ఇక్కడ పెట్టిన అంటే రాజ్ కంటే పైన ఎంతమంది ఉంటారు, 43 మంది ఉంటారా. ఓకే, అండ్ 15th ఫ్రమ్ ది బాటమ్. ఓకే, సో రాజ్ బాటమ్ నుంచి 15th ర్యాంక్లో ఉన్నాడు అంటే రాజ్ కంటే కింద ఎంతమంది ఉంటారు, 14 మంది ఉంటారు. ఓకే, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దర్ ఇన్ ద క్లాస్ అంటాను. ఓకే, సో రాజ్ పైన 43 మంది, రాజ్ కింద 14 మంది రాజ్, అంతేనా. సో 43 + రాజ్ + 14 ఇలా చేయడం స్టార్ట్ చేయండి, మీకు అసలు కన్ఫ్యూజనే ఉండదు ఈ క్వశ్చన్స్లలో. ఓకేనా. సో 40 + 10 50, 3 + 4 ఎంత 7, 57 + రాజ్ 58 ఆన్సర్. సో నెక్స్ట్ సిలాయిజం చూడండి. ఆల్ ట్రాక్టర్స్ ఆర్ బస్సెస్ అంటుండు. ఓకే, ఆల్ ట్రాక్టర్స్ ఆర్ బస్సెస్, నో బస్ ఆర్ ట్రక్స్ అంటుండు. ఓకే, సో బస్సుకి ట్రక్స్కి రిలేషన్ లేదు. చూద్దాం. నో ట్రక్స్ ఆర్ ట్రాక్టర్స్, నో ట్రక్స్ ఆర్ ట్రాక్టర్స్. ఓకే, ఇది ఫాలో అవుతుంది ఎందుకంటే లేదు కదా. ఓకే, ఆల్ ట్రక్స్ ఆర్ బస్సెస్ అయినప్పుడు ఇవి సారీ ఇక్కడ 2 సేమ్ ఉన్నాయి కదా, ఇది ట్రాక్టర్స్, ఇది ట్రక్స్. ఓకే, సో రిలేషన్ లేదు కాబట్టి లేదు. సమ్ ట్రక్స్ ఆర్ ట్రాక్టర్స్, సమ్ ట్రక్స్ ఆర్ ట్రాక్టర్స్ అయితే కావు. సో ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. సో నెక్స్ట్ ఇది కూడా సిరీస్ క్వశ్చన్ చూడండి. ఒకసారి చూసుకున్నట్లయితే ఇది చూడండి ఎంత ఉందో, ఇంటూ 2 + 2 ఉంది చూడండి. ఇంటూ 2 + 2 ఇంటూ 2 + 2 ఇంటూ 2 + 2. ఓకే, సో మీరు ఇది ఎలా చెప్పారు సార్ అంటే ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ నుంచి చూస్తే కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి లాస్ట్ నుంచి చూడండి. ఓకే, సో లాస్ట్ నుంచి చూస్తే చూడండి జస్ట్ +2 పెరిగింది. ఓకే, సో ఇక్కడ నుంచి చూడండి ఇంటూ 2 ఉంది. ఓకే, సో మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి +2, ఇక్కడ నుంచి చూస్తే ఇంటూ 2, అలా ఇక్కడ నుంచి చూస్తే +2, ఇక్కడ నుంచి చూస్తే ఇంటూ 2. ఓకే, ఎప్పుడైనా మనకు ఫస్ట్ నుంచి కన్ఫ్యూజన్ అయింది అనుకోండి లాస్ట్ నుంచి చూడండి సిరీస్ని, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం రావాలి మనకి, ఇక్కడ నుంచి ఇక్కడ +2 ఉంది కాబట్టి ఇంటూ 2 రావాలి. సో 44 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ డైరెక్షన్ క్వశ్చన్. శ్రేయా స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 9 km టువర్డ్స్ నార్త్. ఇవి డైరెక్ట్ చేసేయండి, ఒకసారి చదువుకొని మళ్ళీ చేయడం కంటే మ్యాక్సిమం డైరెక్ట్ చేసేయడమే బెటర్. ఓకే, సో డైరెక్షన్స్ ఒక్కసారి మ్యాప్ వేసుకోండి, ఐడియా ఉంటుంది. ఓకే, సో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఒకసారి ఇలా వేసుకోండి, ఎందుకైనా మంచిది, మనకి ఎగ్జామ్లో యూజ్ అవుతుంది. ఏమంటుండు, శ్రేయ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ, సమ్ పాయింట్ ఏ ఇక్కడ ఉందనుకుందాం. ఓకే, సో శ్రేయ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 9 km టువార్డ్స్ నార్త్. ఓకే, సో నార్త్ వైపు 9 km అంటే పెద్దగా వస్తుంది. సమ్ పాయింట్ ఏ ఇక్కడ ఉందనుకుందాం. ఏ నుంచి శ్రేయ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 9 km టువార్డ్స్ నార్త్. నార్త్ వైపు 9 km పోయిందంట. ఓకే, నార్త్. హీ టేక్స్ లెఫ్ట్ టర్న్. ఎప్పుడైనా సరే లెఫ్ట్ అన్నప్పుడు యాంటీ క్లాక్ వైజ్ తీసుకోవాలి, రైట్ అన్నప్పుడు క్లాక్ వైజ్ తీసుకోవాలంట. ఓకే, సో లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్ 6 km. ఓకే, ఇక్కడికి 6 km నడిచాడు. దెన్ హీ టర్న్స్ లెఫ్ట్ అండ్ డ్రైవ్స్ 13 km. లెఫ్ట్ అంటే మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ అండ్ డ్రైవ్స్ 13 km. 13 అంటే 9 దాటి రావాలి కాబట్టి వచ్చేసా 13 km. హీ దెన్ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 12 km. ఓకే, సో మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఎంత అంటుండు 12 km. హీ టేక్స్ ఏ ఫైనల్ టర్న్ డ్రైవ్స్ 4 km అంటుంది. ఓకే, సో ఇక్కడికి ఒక 4 km వస్తుంది ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సో ఇది 9 అయినప్పుడు ఇది 4 అవుతుంది కదా. ఓకే, సో ఇక్కడ నుంచి ఇమాజినరీ లైన్ తీసుకుంటే ఒక నిమిషం, ఇది ఎంత అవుతుంది. ఓకే, సో ఇది 6 km ఉంటుంది, 6కి ఈక్వల్ కదా. ఓకే, సో ఇది 9 అయితే ఇది 4 అవుతుంది, ఇది కూడా 4 అవుతుంది. ఓకే, అందుకే ఎగ్జాక్ట్లీ దానికి కాడికి వచ్చింది. ఓకే, 4 km అండ్ స్టెప్స్ ఎట్ పాయింట్ పి. ఇక్కడికి పాయింట్ పీకి వచ్చేసిండు. ఓకే, హౌ ఫార్ డిస్టెన్స్ అంటుండే అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు పాయింట్ ఏ. పాయింట్ ఏకి పోవాలంటే ఏ డైరెక్షన్లో డ్రైవ్ చేయాలి, ఎన్ని కిలోమీటర్ డ్రైవ్ చేయాలి అంటుంది. ఓకే, సో ఇది టోటల్
12 కిలోమీటర్స్ అయితే ఇక్కడికి 6 కదా, అంటే ఇంకెన్ని కిలోమీటర్స్ రావాలి మనోడు, ఇంకా మనోడు 6 కిలోమీటర్స్ రావాలి. ఇటు నుంచి రావాలి కదా, సో ఇటు నుంచి ఇటు రావాలి, పాయింట్ బి నుంచి 6 కిలోమీటర్స్ రావాలి. ఏ డైరెక్షన్లో రావాలి, వెస్ట్ డైరెక్షన్లో రావాలి, అంతే కదా. సో ఈ డైరెక్షన్లో రావాలి కదా, ఇలా రావాలి. ఇది ఏ డైరెక్షన్, వెస్ట్ కదా, సో ఇది వెస్ట్ డైరెక్షన్ కాబట్టి ఈ డైరెక్షన్లో రావాలి. ఓకే, సో 6 కిలోమీటర్స్ టు ద వెస్ట్ అనేది మన ఆన్సర్. NWLF is related to RZHC in a certain way based on the English alphabetical order. In the same way, VCDZ is related to ZFZW. To which of the following is DIVT related following the same logic అంటున్నాను. ఓకే, సో డిఐవిటీకి ఫాలో అయ్యే సేమ్ లాజిక్, అంటే ఈ రెండు ఏమైతే ఫాలో అవుతున్నాయో డిఐవిటీ కూడా అదే లాజిక్ ఫాలో అవుతుందంట. అలా ఫాలో అయితే కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది మన ఆన్సర్ అని అడుగుతుండు. ఓకే, సో ఒక్కసారి జాగ్రత్త చూసుకుంటే అన్నిట్లలో ఇది హెచ్ ఉంటే ఇది పి ఉంది, ఇది జీ ఉంటే ఇది పి ఉంది, ఇది ఐ ఉంటే ఇది పి ఉంది, ఇది హెచ్ ఉంటే ఇది క్యూ ఉంది. ఓకేనా, సో లాస్ట్ ఆల్మోస్ట్ అన్నిట్లలో సేమ్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ రెండు కనుక్కుంటే మనకు ఆన్సర్ ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఫస్ట్ రెండు అన్నిట్లలో డిఫరెంట్గా ఉన్నాయి, ఫస్ట్ రెండు నేను చెప్పేది ఫస్ట్ రెండు. ఓకే, సో ఫస్ట్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రెండు కనుక్కుందాం, ఫస్ట్ ట్రై చేద్దాం ఫస్ట్ అయితే. ఓకే, సో ఎన్ ఎంత 14, ఆర్ ఎంత 18, ఎంత 4 డిఫరెన్స్ ఉంది. ఓకే, డబ్ల్యూ ఎంత 23, జెడ్ ఎంత 26, అంటే +3 ఉన్నాయి అన్నట్టు, మనకు కావాల్సిన దానికి +3 ఉన్నాయి ఫస్ట్ రెండు, ఫస్ట్ 2. ఓకేనా, సో అది దీంట్లో కూడా చూద్దాం. వి అంటే ఎంత 22, జెడ్ అంటే 26 +4. ఓకే, సి అంటే ఎంత 3, ఎఫ్ అంటే 6 +6 అంటే సారీ +3 +4 +3 ఫస్ట్ 2 డిజిట్స్ అంతేనా. సో +4 +3 ఇవి కూడా చూద్దాం. చూడండి, డిఐవిటి, డి అంటే 4, +4 అంటే 8, హెచ్, ఐ అంటే 9 +3 అంటే 12, 12 అంటే 12, L12 అనుకున్నాం కదా. హెచ్ఎల్ అంటే మన ఫస్ట్ 2 డిజిట్స్ హెచ్ఎల్ కావాలి. ఇచ్చిన ఆప్షన్లో ఫస్ట్ 2 డిజిట్స్ హెచ్ఎల్ ఎందులో ఉంది, ఆప్షన్ 4లో ఉంది. ఒకవేళ మీకు టైం కొద్దిగా ఉంది అనుకోండి, ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు ఇది డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసి మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకొని లాస్ట్లో చూసుకోండి. ఒకవేళ టైం ఉంటే లాస్ట్లో చూసుకోండి, లేకపోతే ఆన్సర్ పెట్టేయచ్చు. లేదు అంటే రిమైనింగ్ 2 డిజిట్స్ కూడా చూద్దాం. ఎల్ఎఫ్ నెక్స్ట్ 2 డిజిట్స్ చూడండి, ఇది 12 ఉంటే ఇది 8 ఉంది, అంటే -4 అంతేనా. ఇది ఎఫ్ ఉంటే ఇది సి ఉంది, -3 -4 -3. దీంట్లో కూడా చూడండి. ఓకే, ఇక్కడ డి ఉంటే ఇక్కడ జెడ్ ఉంది. ఓకేనా, సో డి అంటే ఎంత 4, జెడ్ అంటే ఎంత 26, అంటే -4 కదా, అంటే రివర్స్లో -4 అంటే 0 అవుతుంది, 0 ఇస్ నథింగ్ బట్ అక్కడ జెడ్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ కూడా -4, జెడ్ అంటే 26, ఇక్కడ 23 అంటే -3. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఏం చేయాలి, -4 -3 చూడాలి. వి అంటే 22, 22కి -4 18, ఆర్ ఉంది కదా అట్లా. టీ అంటే 20, 20కి -3 17, క్యూ ఉంది కదా అట్లా. అది చెక్ చేసిన ఏమిలో చెక్ చేయకుండా లేదు, ఒక 2 చూసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ 2 కానీ లాస్ట్ 2 కానీ చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ప్లస్ మీన్స్ మైనస్, మైనస్ మీన్స్ ఇంటూ, సేమ్ ఇదే క్వశ్చన్. ఇంటర్చేంజ్డ్ అంటుండు, కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. ఇంటర్చేంజ్ చేస్తే ఏమొస్తుంది అంటుండు. ఓకే, సో ఫస్ట్ మనకి డివైడెడ్ బై ఎక్కడ వస్తుందో చూద్దాం. ఇంటూ మీన్స్ డివైడెడ్ బై అంటుండు కదా, సో ఇక్కడ డివైడెడ్ బై వస్తుంది ఫస్ట్, ఎందుకంటే బాడ్ మాస్లో మనకి డివైడెడ్ బై కాబట్టి ఇక్కడ 13 నాళ్ళ ఎంత 52. నెక్స్ట్ డివైడెడ్ బై మీన్స్ ప్లస్ అంటుండు. ఓకే, దీంతో మనకి పెద్ద పని ఏం లేదు. ప్లస్ మైనస్ మీన్స్ ఇంటూ, అంటే మైనస్ ప్లస్లో ఇంటూ వస్తుంది. ఓకే, ప్లస్ మీన్స్ మైనస్ అంటుండు. ఓకే, ప్లస్ మీన్స్ మైనస్. నెక్స్ట్ మనకి ఇదే ఇంపార్టెంట్ కాబట్టి 7×28. ఓకే, సో ఇప్పుడు ఏమొచ్చింది 28 - 15 + 4 వచ్చింది. ఓకే, సో 28 - 15 + 4, 15 + 4 అంటే ఎంత, సారీ ఇది మైనస్ ఉంది కదా. సో 28 + 4 ఎంత 32, 32 - 15 అంటే 30, అది 17 అంతేనా. సో లేదు అనుకుంటే 28 - 15 చేయండి, ఎంత వస్తుంది 13 వస్తుంది. 13 + 4 17 అట్లనే చేయొచ్చు. ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్ ఆఫ్ ఫేట్స్ ద సెకండ్ నెంబర్ ఈజ్ అప్టైన్డ్ బై అప్లైడింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ టు ద ఫస్ట్ నెంబర్. అంటే ఈ ఫస్ట్ నెంబర్కి సమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేస్తే సెకండ్ నెంబర్కి వస్తుందంట. ఇలా మనకి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. అలా కింద వాటిలలో ఏది ఫాలో అవుతుందో కనుక్కోవాలి మనం. ఓకే, సో ప్రస్తుతానికి దీన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి డబల్ కనిపిస్తుంది. అంటే 60కి 120 అంటే ఆల్మోస్ట్ డబల్, 50కి 100 అంటే ఆల్మోస్ట్ డబలే కదా. సో డబల్ ప్లస్ సంథింగ్ యాడ్ చేశారు. 61కి డబల్ ఎంత 122, అంటే ఇంటూ 2 డబల్ చేశారు. 122 అంటే +5 యాడ్ చేశారు ఫస్ట్ దానికి. సెకండ్ దానికి కూడా అదే వచ్చిందంటే మనం అనుకున్న లాజిక్ కరెక్ట్. 52ని డబల్ చేశారు, ఎంత 104, 5 యాడ్ చేశారు. ఓకే, ఇంటూ 2 + 5, ఇంటూ 2 + 5. సో ఇది చూడండి డబల్ ఉందా, చాలా ఎక్కువ ఉంది. సో ఇది మన ఆన్సర్ అయ్యే ఛాన్సే లేదు అసలు. 83 ఇది డబల్ ఉంది, నియర్ బై ఉంది డబల్కి. ఓకే, సో ఇది కూడా డబల్కి నియర్ బై ఉంది.
ఇది డబల్ కంటే తక్కువ ఉంది, మన ఆన్సర్ డబల్ కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. చూద్దాం 83ది 93 చూద్దాం. 83కి డబల్ చేద్దాం, చేస్తే ఎంత 166 అంతేనా. 166కి +5 యాడ్ చేస్తున్నా, 171 వచ్చింది కాబట్టి ఇదే నా ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అనిల్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్ 7 kilometers టువార్డ్స్ సౌత్ అంటుండు. సో చేద్దాం చూడండి. పాయింట్ ఏలో స్టార్ట్ అయ్యిండు, ఓకే, అండ్ డ్రైవ్ 7 kilometers టువార్డ్స్ సౌత్ ఇటే కదా. సో ఇక్కడికి 7 kilometers డ్రైవ్ చేసిండంట. హీ దెన్ టేక్స్ ఏ రైట్ టర్న్. ఓకే, సో రైట్ టర్న్ అంటే క్లాక్ వైజ్ కదా, రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 5 kilometers అంటుండు. ఓకే, 5 kilometers, మళ్ళీ రైట్ తీసుకొని 2 kilometers పోయిందంట. సో రైట్ అంటే ఎప్పుడైనా సరే క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, సో లేదా ఇలా గీసుకున్నప్పుడు ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది, యారోస్ ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో 2 kilometers. హీ దెన్ టేక్స్ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 9 kilometers. మళ్ళీ రైట్ టర్న్ అంటే ఇక్కడ నుంచి రైట్ టర్న్ అంటే 9 kilometers అంటే ఇది ఆల్రెడీ 5 కాబట్టి ఇంకొక 4 kilometers అన్నట్టు. ఓకే, హీ టేక్స్ ఫైనల్ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 5 kilometers. ఓకే, సో ఇది 2 అయినప్పుడు ఇది కూడా 2 అవుతుంది కదా. సో 5 kilometers అంటే ఆల్మోస్ట్ దీనికి ఈక్వల్గా వచ్చేస్తుంది. ఓకేనా. సో టోటల్ 7 kilometers కదా. ఓకే, 5 kilometers అండ్ స్టాప్స్ ఎట్ పాయింట్ ఎఫ్ పాయింట్ దగ్గర స్టాప్ అయిందంట. హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ఏ పాయింట్ ఏ అగైన్ అంటున్నా. ఓకే, సో ఇటు సైడ్ రావాలి. ఓకే, పాయింట్ ఏకి రావాలంటే ఈ డైరెక్షన్లో రావాలి. అండ్ ఎన్ని కిలోమీటర్లు, 4 kilometers రావాలి, అంతే కదా. సో 4 kilometers, ఈ నుంచి ఇడికి పోయింది కదా. సో మళ్ళీ ఈ నుంచి ఇడికి రావాలంటే 4 kilometers రావాలి. ఏ డైరెక్షన్ రావాలి, వెస్ట్ డైరెక్షన్లో రావాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. GWSK is related to CTOH in a certain way based on the English alphabetical order. In the same way, YQKE is related to UNGB. To which of the given options is QKCY is related following to the same logic? And same ఇంతకుముందు చేసాంగా మనం ఒక క్వశ్చన్, సేమ్ అలాగే QKCY నుంచి ఆపరేషన్స్ చూద్దాం. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే అన్ని డిఫరెంట్గానే ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ మీరు ఏదైనా కనుక్కోవచ్చు మనం. ఓకేనా. సో LONM చూడండి, LONM అన్ని ఆప్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ది ఓకే, ఆప్షన్స్లో ఫస్ట్ లెటర్ అన్నింటిలో డిఫరెంట్ ఉంది కాబట్టి ఫస్ట్ లెటర్ చూద్దాం చూడండి. ఇక్కడ G7 C3 డిఫరెన్స్ ఉంటుంది, 4 ఉంది. 7 - 3 ఎంత 4. ఓకే, ఇక్కడ చూడండి Y 25 U 21 డిఫరెన్స్ ఎంత ఉంది 4, అంటే -4 ఉంది ఫస్ట్ లెటర్. ఓకే, Q 17 - 4 అంటే ఎంత 13. ఓకే, సో 13 దేనికి వస్తుంది, M13. ఓన్లీ 4th ఆప్షన్ ఉంది కాబట్టి ఇది డైరెక్ట్ పెట్టేసి మీరు మార్క్ ఫర్ రివ్యూ పెట్టి చేసుకోవచ్చు. లేదు అంటే సెకండ్ చూడండి, అంతే డబ్ల్యూ ఎంత 23 20 - 3. ఓకేనా. సో 17 N 14 - 3. ఓకే, K అంటే 11 - 3 అంటే ఎంత 8 ఉంది కదా 8. ఓకే, సో మీకు కన్ఫర్మ్ అయిపోయినట్టే 2 digits. ఓకేనా. ఇలా మీకున్న టైంని బట్టి ఆన్సర్స్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు కంపల్సరీ ఎగ్జామ్లో టైం సేవ్ అవుతుంది, ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉండి కరెక్ట్గా అర్థం కాలేదనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఏమైనా వీడియోస్ ఉన్నా లేకపోతే నెక్స్ట్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అదే టాపిక్ని ఇంకొంచెం మీకు ఎలాబొరేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.